హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం. మందార పువ్వులు పక్కన చేలో ఉంటే తీసుకొచ్చి పెట్టానండి. చెట్టుకి పూలు పెడితేనే దేవుడికి కళ వచ్చేద్దండి. అలాగే పూలు పెట్టి పూజిస్తేనే పూజ చేసినట్టు కూడా ఉంటుందండి. ఒకరోజు మాకు పువ్వులు దొరకవు, మామిడి పండు పెట్టి దండం పెట్టుకున్నానండి. ఆ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. శుభోదయం, శుభం మంగళవారం. వేసవికాలం చూడండి, చక్కగా నీళ్లు కళకళలాడుతున్నాయి చేలోకి. పోయింది కరెంటు. నిలువదే చెలి సొగసును చూస్తే కాళిదాసే దేవదాసై ఎంత రాదండి. చక్కబడింది అన్నారా? ఒక మొక్క అయినా మందార చెట్టు ఇయ్యే దేవుడికి పెట్టి నేను ఈ తోటలోకి వచ్చే కోసుకున్నా. సంటి గారు పాట పాడు. ఇదంతా పామాయిల తోట. పామాయిల చెట్టు చూడండి, చిన్న చెట్టుకే ఇన్ని కాయలు పామాయిలు పండిపోయినాయి. తీసుకొచ్చా జాంకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు తినండి. పుష్టిగా శుభ్రంగా తిని ఆరోగ్యంగా తిరగాలి మీరు. అది వైట్ రైస్ ఉడుకుతుంది. అలాగే గుడ్లు పొయ్యి మీద పెట్టాను. బ్రౌన్ రైస్ నానబెట్టా కోడలకి అన్నానికి. అరటికాయ, టమాటా, దోసకాయ అన్నీ రెండు ఉన్నాయండి. అందుకని చెప్పి ఈ గుడ్లు వేసి ఇలా పులుసు పెట్టేసుకుంటున్నామండి. 3 రకాల కూరగాయలతోటి పులుసు అన్నమాట. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, ఇవన్నీ ఒక్కడిగా వేసేసుకున్నామండి. దోసకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, అరటికాయ ముక్కలు, మగ్గుతున్నాయండి కూరగాయలు. సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత పసుపు. ఇవేం కూరగాయలు అంటే ఒక అరటికాయ, టమాటాలు, ఒక దోసకాయ, కోడిగుడ్లు పులుసు అండి. మగ్గుతూ ఉంటుంది నిదానంగా. వేసవకాలం కదండి, కాస్త నీరసంగా ఉంది నాకు. మజ్జిగ తాగుతా, ఒక పక్కన వంట చేస్తా, వీడియో చేసుకుంటున్నానండి. అలాగే మగ్గుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి పుల్లదనానికి. కారం వేసుకుంటున్నానండి. కారం వేసేసుకున్నాక ఇదిగోండి చింతపులుసు పులుసు. నేనైతే వడకట్టేసుకున్నానండి. చింతపండు పులుసుకి పోసేసుకుంటున్నాను. కొంచెం పలచగానే బాగుంటుందండి. ఇలాగా చక్కగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అరటికాయ, దోసకాయ, టమాటా, మామిడికాయ, కోడిగుడ్డు పులుసు. బ్రౌన్ రైస్ కోడలది, అలాగే వైట్ రైస్ మాకు. మామిడికాయ, కోడిగుడ్డు, దోసకాయ, టమాటా, అరటికాయ పులుసు. ఫస్ట్ టైం నేనే వండానండి యూట్యూబ్లో ఈ కూర. మీరు కూడా ఒకసారి వండుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇలా కొత్తలా ఉడికిపోతుంది చూడండి కూర. అమ్మ వాసన వచ్చేస్తుందా. అయిపోయిందండి కోడిగుడ్ల పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నోళ్ళు అయితే మరదళ్ళు, పెద్దోళ్ళు అయితే వదుళ్ళు, అలాగే బంధువులు, స్నేహితులు నా ఛానల్లో వీడియోలు చూస్తుంటే లైక్లు చేయండి. లైక్లు ఇస్తలేదు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.